వికారాబాద్ జిల్లాలో మృత్యుంజయరాలుగా నిలిచింది ఒక మహిళపై నుంచి ఒక గూడ్స్ రైలు వెళ్లిపోయింది. ఇదేమీ సినిమా సీన్ కాదు, నిజం. పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్ మీద పడిపోయింది ఆ మహిళ. వెంటనే గూడ్స్ రైలు దూసుకొచ్చింది. కదలకుండా సమయస్ఫూర్తితో అలాగే ఉండిపోయింది మహిళ. గూడ్స్ ట్రైన్ వెళ్లగానే ఆ మహిళ ఒక్కసారిగా లేచి కూర్చుంది. వికారాబాద్ జిల్లా నవాన్గి స్టేషన్లో జరిగింది అద్భుతం. సాధారణంగా మనం ఒకవేళ అలాంటి ప్రమాదంలో చిక్కుకుంటే ఏం చేయాలో అర్థం కాక భయంతో ఇంకా ప్రాణాల మీదకు తెచ్చుకుంటాం. కానీ సమయస్ఫూర్తి అనేది చాలా విలువైనది, చాలా అవసరమైనది. ఒక్కసారిగా గూడ్స్ ట్రైన్ దూసుకురావడంతో కదలకుండా అదే రీతిలో అక్కడే నిశ్చేష్టురాలిగా ఉండిపోయింది. అటు ఇటు కదలలేదు. సరిగ్గా గూడ్స్ ట్రైన్ దగ్గర ఉన్న గ్యాప్లో ఆమె సరిపోవడంతో నిజంగానే అదృష్టవంతురాలు. ఆమెకు ఎలాంటి గాయం కాలేదు. గూడ్స్ ట్రైన్ వెళ్ళిన తర్వాత, అది ప్యాసింజర్ రైలు కూడా కాదు, గూడ్స్ ట్రైన్ ఎంత సమయం పడుతుందో మనందరికీ తెలిసిందే. ఆ గూడ్స్ ట్రైన్ వెళ్లేంత వరకు కూడా ఆమె కదలలేదు. గూడ్స్ ట్రైన్ వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ సాధారణంగా ఇలాంటి ట్రైన్ల మార్గంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. దాటే ప్రయత్నాలు మాత్రం చేయకూడదు. ఒక కంగారులోనో లేకపోతే అడ్డదారి ఇదేనో దగ్గర దారనో మొత్తం మీద చాలా మంది ట్రాక్ మీద నుంచి వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రమాదం బారిన పడుతూ ఉంటారు. ఈ అమ్మాయి నిజంగానే చాకచక్యంగా వ్యవహరించింది. ఎలా ఉండాలో అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత ఆమె ప్రాణాలతో బయటపడింది. మీరు చూస్తున్నారు, సాధారణంగా మనకి కొన్నిసార్లు మనం ఇలాంటివన్నీ కూడా ఎక్కడో మనకి జరిగినవి చెప్తూ ఉంటారు, లేకపోతే సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మీరు చూస్తోంది ఇప్పుడు జరిగిన సంఘటన వికారాబాద్ జిల్లా నవాన్గి స్టేషన్లో జరిగింది ఘటన. దీంతో కొంతమంది అక్కడ ఉన్నవారు వీడియోలో సెల్ ఫోన్ వీడియోలో బంధించి ఆ తర్వాత వాటిని షేర్ చేశారు.